పిఎంసి ప్రేక్షకులకి నమస్కారం. ప్రియమైన ఆత్మీయులరా, ధమ్మ పదంలో మనము ప్రయాణం చేస్తున్నాము. అందులో భాగంగా రకరకాలైనటువంటి అంశాలపైన, విషయాల గురించి చాలా విశ్లేషణాత్మకంగా, అనలిటికల్గా, తర్వాత బుద్ధుడి జీవితంలో జరిగిన రకరకాల సంఘటనలని ఒక ఉదాహరణలాగా తీసుకొని జీవిత సత్యాలని మీతో పంచుకోవడం జరిగింది. వాస్తవానికి బుద్ధుడి యొక్క మార్గం అనేది చాలా సింపుల్, చాలా సహజంగా, సరళంగా ఉంటుంది. ధమ్మ పదం అనేది ఒక సుదీర్ఘమైనటువంటి జీవిత ప్రయాణం. ఈ జీవిత ప్రయాణంలో మనకి జీవితంలో ఎదురైనటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలు, అనేక రకమైనటువంటి ఒక స్పర్ధలు అండ్ ఈ సమాజంలో మనకి తగిలినటువంటి ఎదురుదెబ్బలు, వీటన్నిటినీ మనం జీవితంలో ఎలా అధిగమించాలా, అండ్ ఆ రోజుల్లో బుద్ధుడు ఇలాంటి వాటి నుంచి బయటపడడానికి ఆయన ఇచ్చినటువంటి జీవిత సూత్రాలేంటి, తర్వాత జీవిత సత్యాలేంటి, దీని గురించి మనము చాలా తెలుసుకున్నాము. ఇప్పుడు జీవితం అంటే ఎవరికైతే అర్థమవుతుందో, అంటే లైఫ్ ఈజ్ ఎ ఛాలెంజ్, వీ హ్యావ్ టు ఫేస్ ఇట్. లైఫ్ ఈజ్ నాట్ ఎ డ్రీమ్, ఇట్స్ ఎ రియాలిటీ. జీవితం అంటే అర్థం చేసుకొని జీవించాలి. ఒక ఆచరణాత్మకంగా ప్రతిదాన్ని మనము తెలుసుకోవాలి, దాన్ని అనుభవించాలా. సో ఎప్పుడైతే మనం ఒక ఆచరణ యోగ్యంగా ఒక సిద్ధాంతాన్ని, ఒక ఫిలాసఫీని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు మనకి ఒక జీవిత సత్యం అనేది మనకు అర్థమవుతుంది. తర్వాత జీవితంలో జరిగేటటువంటి రకరకాల సంఘటనల నుంచి మనము ఎంతో కొంత నేర్చుకోగలుగుతాం. ఈ మనిషి యొక్క జీవిత ప్రయాణం మనం తీసుకుంటున్నప్పుడు రకరకాలైనటువంటి ఈ యొక్క సంఘటనని దాటుకొని, ఇన్సిడెంట్స్ని దాటుకొని, ఇంత కష్టపడి మనిషి దేనికోసం పరితపిస్తున్నాడు, దేనికోసము ఒక అన్వేషణ చేస్తున్నాడు. పుట్టినప్పటి నుంచి పెరిగే క్రమంలో, బాల్యంలో కావచ్చు, యవ్వనంలో కావచ్చు, ఒక కౌమార దశలో కావచ్చు, సంసారంలో కావచ్చు, రకరకాలైనటువంటి స్టేజెస్లో కావచ్చు, ఆఖరికి రోగాలు వచ్చినటువంటి ఆ స్థితి కావచ్చు, ఆఖరికి మరణం కావచ్చు. అసలు ఎందుకు ఇంత ఈ స్ట్రగుల్ అనేది ఎందుకు ఉంది? ఈ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, అస్తిత్వం కోసం పోరాటం ఎందుకు చేస్తున్నాడు మనిషి? అసలు మనిషి యొక్క ఎగ్జిస్టెన్షియల్ ట్రూత్ ఏంటి? అస్తిత్వం యొక్క సత్యం ఏంటి? మనిషి జీవితానికి ఒక చరమాంకంగా తీసుకెళ్ళేటటువంటి యొక్క స్థితి ఏంటి అని మనం గమనించినట్టయితే ఒకే ఒక్క గోల్ మనకి కనబడుతుంది. ప్రతి మనిషి జీవితానికి వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా ఈరోజు వాళ్ళు రియలైజ్ కాలేకపోవచ్చు, ఈరోజు వాళ్ళు దాన్ని తెలుసుకోలేకపోవచ్చు, ఇంకా ప్రాపంచిక అట్రాక్షన్స్లో పడి కొట్టుకుపోవచ్చు కాక, ఈ కామక్రోధల వల్ల మునిగి తేలచ్చు. బట్ వన్ డే తప్పకుండా వాళ్ళు రియలైజ్ అవుతారు అది వాళ్ళ అంతిమ లక్ష్యం అని. ప్రతి మనిషి యొక్క లైఫ్ గోల్ ఏంటి అంటే బుద్ధత్వాన్ని పొందడం. అసలు బుద్ధత్వం అంటే ఏంటి? బుద్ధాహుడ్ అంటే ఏంటి? మనిషి ఎంతకాలం అయితే శరీరంతో, మనస్సుతో మమేకమైపోయి జీవిస్తాడో తన యొక్క సహజ స్వభావంతో జీవించలేడు, తన యొక్క న్యాచురల్ క్వాలిటీస్తో జీవించలేడు. శరీరం అనేది పంచభూతాలతో నిర్మాణం జరిగింది.
పంచతత్వాలతో, పంచధాతువులతో, అనేక రకాల వాయువులతో నిర్మాణం జరిగింది. ఈ పాంచభౌతికమైనటువంటి ఈ శరీరం అనేది ప్రపంచంతో మమేకమైపోయి, అదేవిధంగా మనసుతో, హృదయంతో, భావాలతో ఒకటైపోయి ఈ యొక్క జీవిత యాత్ర అనేది చేస్తుంది. ఆ జీవిత యాత్ర కూడా చాలా అన్కాన్షియస్గా, అంటే కనీసం బాడీ మైండ్ కాన్షియస్లో బ్రతికే వాళ్ళు కూడా శరీరం పైన కూడా వాళ్ళకి జాగృతి ఉండదు, ఆలోచనల పట్ల కూడా వాళ్ళకి జాగృతి ఉండదు. ఇక బుద్ధత్వం సంగతి చాలా హయ్యెస్ట్ లెవెల్ వాళ్ళ దృష్టిలో. అంటే శరీరం అనేది పెరిఫెరీగా అందంగా ఉందా అని చెప్పి వాళ్ళు చూస్తారే తప్పించి, అసలు శరీర శుద్ధి ఉందా లేదా, బాడీ అనేది ప్యూరిఫికేషన్ ఉందా లేదా అనేది ఎవరు పట్టించుకోరు. ఇన్నర్ ప్యూరిఫికేషన్ అనేది ఎవరు పట్టించుకోరు. ఇక మనసు అనేది ఇంకా సూక్ష్మంగా ఉంటుంది, ఇంకా ఇన్డెప్త్గా వెళ్ళాల్సి వస్తుంది. మనము మనసు గురించి అధ్యయనం చేస్తున్నప్పుడు, తెలుసుకుంటున్నప్పుడు. సో కాబట్టి మనసు గురించి మనం ఎప్పుడైతే ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలంటే చాలా సూక్ష్మమైనటువంటి దృష్టి మనకు ఉండాలి. శరీరము పెరిఫెరీగా ఉంటుంది, మనసు కొంత ఇన్డెప్త్గా ఉంటుంది. ఇక హృదయం విషయానికి వస్తే, భావాల విషయానికి వస్తే, ఇమోషన్స్ విషయానికి వస్తే అది ఇంకా సూక్ష్మంగా ఉంటుంది, ఇంకా ఇన్డెప్త్, చాలా లోతులోకి వెళ్ళి మనం దాన్ని తెలుసుకోవాల్సి వస్తుంది. మనం ఎంతెంత అంతరంగంలోకి మనం ప్రవేశిస్తున్నప్పుడు, జగత్తులోకి మనం వెళ్తున్నప్పుడు మన దృష్టి అనేది చాలా సూక్ష్మం అయిపోవాలా. ఈ బయట చూసేటటువంటి దృష్టి వేరు, మనం ఆంతరంగిక దృష్టి వేరు. ఈ ఆంతరంగిక దృష్టి అనేది ఎప్పుడైతే డెవలప్ కాదో అప్పటి వరకు ఈ యొక్క బుద్ధత్వం అనేది రాదు, జ్ఞానోదయం అనేది రాదు. అంటే ప్రతిదీ కూడా ఒక సెన్సిటివ్ కావాలా, ఒక సూక్ష్మం అయిపోవాలా. అంటే దీన్ని మనము సంవేదనశీలత అనొచ్చు. అంటే ఒక వస్తువుని వాడేటటువంటి క్రమంలో, ఒక వ్యక్తిని మనం హ్యాండిల్ చేసేటటువంటి విషయంలో కావచ్చు, తర్వాత ప్రతి ఒక్క విషయంలో మనం తీసుకుంటే కూడా చాలా సెన్సిటివ్గా, చాలా ప్రేమపూర్వకంగా మనం దాన్ని రిసీవ్ చేసుకోగలగాలి. మనం ఎంతెంత ఇంద్రియాలు అనేవి ఎంతెంత సెన్సిటివ్ అయిపోతే, ఎంతెంత సంవేదనశీలతలోకి వెళ్తే అంతంత ఈ యొక్క బుద్ధత్వంలోకి ఒక వ్యక్తి వెళ్తూ ఉంటాడు. బుద్ధత్వం అనేది ఒక స్థితి, ఇట్స్ ఎ స్టేట్. అసలు మనిషి ఆ యొక్క బుద్ధహుడ్లోకి వెళ్ళాలంటే, బుద్ధ తత్వంలోకి వెళ్ళాలంటే, ఇక్కడ బుద్ధత్వము ఇన్ ద సెన్స్ ఏంటి అంటే జ్ఞానోదయం అన్నట్టు, ఎన్లైటన్మెంట్. సో ఈవెన్ బుద్ధుడు అనే పదానికి అర్థం కూడా ఏంటి అంటే అవేకెండ్ వన్. దేని నుంచి అవేకెన్ అయ్యాడు? మూర్ఛ నుంచి, అన్కాన్షియస్నెస్ నుంచి, అంధకారం నుంచి, అజ్ఞానం నుంచి. సిద్ధార్థుడు బుద్ధుడు ఎలా అయినాడు? సిద్ధార్థుడు బుద్ధుడు కావడానికి చాలా స్ట్రగుల్ చేయాల్సి వచ్చింది లైఫ్లో. ఎందుకు అంటే తనకి ఒక సరైనటువంటి ఆ మార్గదర్శకత్వం అనేది తనకు దొరకలేదు, సరైనటువంటి గురువు దొరకలేదు. తను స్వయంగా అన్వేషణ చేశాడు, స్వయంగా దాన్ని వెతుక్కుంటా వెళ్ళాడు. కాబట్టి ఆయనకి దాదాపు ఒక 12 సంవత్సరాలు పట్టింది. ఈ సిద్ధార్థ అనేటటువంటి పదానికి అర్థం ఏంటంటే అభిలాష తీర్చేవాడు. అంటే తల్లిదండ్రికి చాలా కాలం తర్వాత, చాలా ఏళ్ల తర్వాత సిద్ధార్థుడు జన్మించాడు. వాళ్ళ కోరిక నెరవేర్చడానికి వాళ్ళకి జన్మించాడు. అండ్ అదేవిధంగా మొత్తం ఆ వంశానికే ఒక మూల పురుషుడిలాగా తను నిలబడడం జరిగింది. సిద్ధార్థుడికి ఎన్ని ఉన్నా, అంత పెద్ద రాజు కొడుకైనా, యువరాజు అయినప్పటికీ కూడా అంత రాజ్యము, అందమైన భార్య, పిల్లలు ఇదంతా ఉండగా కూడా ఇదేది తృప్తినివ్వలేదు. ఇదంతా కాదు అనుకున్నాడు.
ఇంతకంటే ఏదో గొప్పనైనటువంటి ఒక సత్యం ఉంది, ఇంతకంటే ఏదో ఒక మనిషి అందుకోలేనటువంటి ఒక స్థితి ఉంది అని చెప్పి తను ఒక విధంగా చెప్పాలంటే తన కోసము తను వెతికేటటువంటి ప్రయత్నంలో ఇల్లు వదిలిపెట్టాడు. స్వయంతో ఒకటి కావడానికి, స్వయంతో ఏకత్వంలోకి వెళ్ళడానికి, తన ఒరిజినల్ ఫేస్ని తను తెలుసుకోవడానికి ఆయన అడవి బాట పట్టాడు. దాదాపు ఒక 12 సంవత్సరాలు ఆయన సాధన చేశాడు. 12 years. ఈ 12 సంవత్సరాల సాధనలో తను ఏం సాధించాడు, ఏం పోగొట్టుకున్నాడు, ఏం అచీవ్ చేశాడు అని మనం చూసినట్టయితే తనలో ఉండేటటువంటి రాగద్వేషాలను పోగొట్టుకున్నాడు, అరిషడ్ వర్గాలని పోగొట్టుకున్నాడు, ఈ హిపోక్రసీ, పొజెసివ్నెస్, సైకోఫెన్సీ, ప్రిటెండెన్స్ ఇలాంటి నెగిటివ్ షేడ్స్ ఉన్నటువంటి క్వాలిటీస్ని పోగొట్టుకున్నాడు. ఆ పోగొట్టుకోవడం వల్ల తను ఏం సాధించాడు అని మనము చూసినట్టయితే సిద్ధార్థుడు బుద్ధత్వాన్ని పొందాడు. ఇవన్నీ పోవడం ద్వారా ఏం జరిగింది అంటే ప్రతి మనిషి జీవితంలో ఒక భ్రమలో ఉంటాడు. ఏంటి అంటే ఈ శరీరమే సర్వస్వంలాగా జీవిస్తారు, ఈ మనసే సర్వస్వంలాగా జీవిస్తారు. ఈ మనసు మాయలో పడిపోయి జీవితం అంటే అర్థం కాక అస్తవ్యస్తంగా బ్రతుకుతారు సమాజంలో. అదేవిధంగా ఈ ప్రపంచమే శాశ్వతంగా జీవిస్తారు. కానీ ఈ శరీరం అనేది అశాశ్వతమైనది, ఏదో ఒకనాడు ఇది పోతుంది అని చెప్పి మనం చూస్తున్నాం మన చుట్టూ ఉన్న ప్రపంచంలో. ఎందుకంటే రోజు ఎక్కడో చోట ఎవరో ఒకళ్ళు చనిపోతూనే ఉన్నారు. మనము క్రిమేషన్ గ్రౌండ్ వరకు కూడా వెళ్తాం వాళ్ళతో. అయినప్పటికీ కూడా ఎందుకు ఈ రియలైజేషన్ రావట్లేదు అని మనం చూసినట్టయితే ప్రతి మనిషి తెలియనటువంటి ఒక ఆధ్యాత్మిక మూర్ఛలో బతుకుతున్నారు. దీన్ని ఏమంటారంటే స్పిరిచువల్ హిప్నాటిక్ స్లీప్ అంటారు. దీన్ని ఆధ్యాత్మిక్ సమ్మోహన నిద్ర. చూడటానికి కళ్ళు తెరిచి బ్రతుకుతారు, అన్ని పనులు చేస్తారు, చదువుకుంటారు, ఉద్యోగాలు చేస్తారు, సంపాదిస్తారు, అన్ని టెక్నికల్ స్కిల్స్ అన్నీ ఉంటాయి. అయినప్పటికీ కూడా ఏదో తెలియనటువంటి ఒక మూర్ఛ, అజ్ఞానం అనేది ప్రతి మనిషి యొక్క శరీరాన్ని, మనసుని, ఆ యొక్క బుద్ధిని కప్పేస్తోంది. ఇలాంటి మూర్ఛని అంటే ఆధ్యాత్మిక సమ్మోహన నిద్ర, ఈ మూర్ఛ నుంచి బయటపడడానికే భారతదేశంలో రకరకాల జ్ఞానులు, అనేక మంది వాళ్ళ యొక్క సాధనా సంపత్తితో, వాళ్ళకున్నటువంటి జ్ఞానంతో ఎన్నో రకాల పద్ధతులను, ఎన్నో రకాలైనటువంటి ఒక టెక్నిక్స్ని ఇవ్వడం జరిగింది ఈ మూర్ఛ నుంచి బయటికి రావడానికి. మనం కళ్ళు తెరిచి ప్రపంచాన్ని చూస్తున్నాం. ఆ చూస్తున్నప్పుడు మనం పర్ఫెక్ట్గా చూడగలుగుతున్నామా అని మనం చూస్తే పర్ఫెక్ట్గా చూడట్లేదనే చెప్పాలి. ఎందుకంటే కళ్ళు ఒక వస్తువుని చూస్తున్నప్పుడు, ఒక వ్యక్తిని చూస్తున్నప్పుడు కేవలం చూడాలా, చూసేటప్పుడు కేవలం చూడాలి. ఆ చూసేటటువంటి ఆ దృష్టి అనేది మొత్తం మీ లోపల ఉండేటటువంటి మీ యొక్క శక్తి అనేది కళ్ళ దగ్గరకు వచ్చేయాలి. ఇంకా ఏది పనిచేయద్దు. అంటే ఆ టైంలో మిగతా శరీర అవయవాలు పనిచేయద్దు, ఆలోచనలు రావద్దు, భావాలు రావద్దు, ఇమోషన్స్ రావద్దు. కేవలం చూడడం, కేవలం చూడటం, జస్ట్ విట్నెసింగ్. అలా మీరు చూడగలుగుతున్నారా ఈ ప్రపంచాన్ని? అంటే ఒకసారికి ఒక పని మాత్రమే చేయాలి. అలా చేసినట్టయితే మీరు ఈ ఆధ్యాత్మిక నిద్ర నుంచి బయటకు వస్తారు. ఎవరో ఒకళ్ళు హిప్నటైజ్ చేసినట్టు, ఒక సమ్మోహనం చేసినట్టు అందరూ ఒకే రకమైనటువంటి మూర్ఛలో పడిపోయినారు, ఒక అజ్ఞానంలో పడిపోయినారు. కళ్ళ ముందు ఒక సత్యం కనబడుతున్నప్పటికీ కూడా
తెలుసుకోలేనటువంటి ఒక దుస్థితి ప్రతి మనిషికి దాపురించింది. కళ్ళ ముందు ఒక సఫరింగ్ జరుగుతూ ఉంటుంది. ఒకళ్ళు చచ్చిపోతూ ఉంటారు, ఒకళ్ళు బాధల్లో కష్టాల్లో ఉంటారు, ఒకళ్ళు దుఃఖంలో ఉంటారు. ఇదంతా కళ్ళ ముందు కనబడేటువంటి సత్యాలు. కనీసం దీన్ని చూసి కూడా రియలైజ్ కాలేకపోతున్నారు మనుషులు. అంటే ఎంత మూర్ఛలో బతుకుతున్నారు. ఆ కళ్ళ ముందు కనిపించేటటువంటి ఆ యొక్క వాస్తవాన్ని, వాస్తవిక పరిస్థితిని తెలుసుకోలేక, అర్థం చేసుకోలేక మనుషులంతా అస్తవ్యస్తంగా జీవిస్తున్నారు. ఈ అస్తవ్యస్త జీవితానికి స్వస్తి చెప్పడానికే ఎంతోమంది జ్ఞానులు వాళ్ళ యొక్క జ్ఞానామృతాన్ని అందించారు మనుషులని ఈ పరిస్థితి నుంచి బయటికి పడేయడానికి. సో కాబట్టి ఎప్పుడైనా కానీ బుద్ధత్వాన్ని పొందడము అంటే మీకు మీరు వెలుగు కావడం, మీ లోపల జ్ఞాన దీపాన్ని వెలిగించుకోవడం, ఈ యొక్క అజ్ఞానాంధకారాన్ని నుంచి బయటికి వచ్చేసి ఈ స్పిరిచువల్ హిప్నాటిక్ స్లీప్ నుంచి బయటికి వచ్చి ఈ ఆధ్యాత్మిక సమ్మోహన నిద్ర నుంచి బయటికి వచ్చి అసలు ఏంటో ఎవరో ఒకళ్ళు ఒక మెజిషియన్ వచ్చేసి లేదా ఒక సైకియాట్రిస్ట్ వచ్చేసి అందరినీ హిప్నటైజ్ చేసేసి ఒక ఒక మూర్ఛలో పంపించినట్టే అందరూ ఒకేలాగా బ్రతుకుతారు. కొంచెం కూడా తేడా ఉండదు. ఇక జాగృతిలో బ్రతికే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే నాకు తెలిసి ఒక 1% కంటే ఎక్కువ ఉండరు మొత్తం ప్రపంచంలో. ఒకే ఒక పర్సంటేజ్ ఉంటారు. ఇంకా వాళ్ళల్లో కూడా ఫిల్టర్ చేసుకుంటా పోతే మనకి 0.1% కనబడతారు. అంటే ఇంతమంది మూర్ఛలో బతుకుతున్నట్టే కదా. సో బుద్ధత్వము అంటే అసత్యం నుండి సత్యానికి రావాలి. కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి సత్యాన్ని స్వీకరించాలా. తర్వాత ఈ యొక్క చీకటి నుండి వెలుగులోకి ప్రయాణం చేయాలి. ఈ అజ్ఞానం అనే చీకటి నుండి బయటపడి జ్ఞానం అనే వెలుగులో ప్రవేశించాలా. మీ లోపల ఆ యొక్క దీపాన్ని వెలిగించుకోవాలి. ఇప్పుడు కొన్ని వేల సంవత్సరాల నాటి చీకటైనా కానీ, కొన్ని యుగాల నాటి చీకటైనప్పటికీ కూడా ఒక చిన్న దీపం వెలిగిస్తే చీకటి పారిపోతుంది. నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నా కదా నీతో, నేను పోను అని అనదు అంధకారం. ఒక చిన్న దీపాన్ని వెలిగించండి, ఆటోమేటిక్గా చీకటి వెళ్ళిపోతుంది. అంధకారాన్ని చూస్తూ తిట్టుకోవద్దు, అంధకారాన్ని చూస్తూ భయపడద్దు. ఒక చిన్న దీపాన్ని వెలిగించుకోవాలి, ఆటోమేటిక్గా చీకటి వెళ్ళిపోతుంది. ఆ దీపం ఏంటి అంటే జాగృతి. ఈ జాగృతి అనేటటువంటి దీపం మీ లోపల వెలిగిందనుకోండి, ఆటోమేటిక్గా ఈ యొక్క అంధకారము, మూర్ఛ, అజ్ఞానము, అసత్యాలు, ఈ అబద్ధాలు ఇవన్నీ వెళ్ళిపోతాయి. అప్పుడు మీరు ఒక సత్యాన్ని దర్శిస్తారు. ఈ కళ్ళ ముందు కనిపించేటటువంటి సత్యాన్ని యథాతథంగా వాస్తవ రూపంలో మీరు దాన్ని చూడగలుగుతారు. ఎప్పుడైతే మీరు యథాతథంగా వాస్తవ రూపంలో దాన్ని చూడగలుగుతారో మీకు ఈ సత్య దర్శనం చేసుకుంటూ ఇక అంతిమంగా ఆ యొక్క పరమసత్యాన్ని కూడా తెలుసుకుంటారు. సత్యంతో అనుసంధానమై, సత్యంతో ఏకరూపం ఏర్పడి, సత్యంతో ఒక మమేకత్వంలో వెళ్ళిన వాళ్ళకి బుద్ధత్వం అనేది ఈ క్షణంలో వస్తుంది. బుద్ధత్వాన్ని ఏంటి అని ఒకే ఒక అక్షరంతో చెప్పాలంటే, ఒకే ఒక సెంటెన్స్లో చెప్పాలంటే, మీరు జాగృతము అయ్యేటటువంటి ఆ దశ ఏదైతే ఉందో, మీరు సంపూర్ణమైనటువంటి జాగృతిలో వచ్చేటటువంటి ఆ దశ ఏదైతే ఉందో అదే బుద్ధత్వం. సంపూర్ణ జాగృతియే బుద్ధత్వం. ఈ యొక్క జాగృతి అనేది ఎలా వస్తుంది మరి? అంత మూర్ఛలో బతుకుతున్నారు కదా, జాగృతి ఎట్లా వస్తుంది అంటే, ఫస్ట్ శరీరం అనేది పెరిఫెరీగా ఉంది, కనబడుతోంది కళ్ళ ముందు. ఫస్ట్ శరీరంతో చేసే కర్మల పట్ల ఒక జాగృతి. ఏ పని చేసినప్పటికీ కూడా
మనస వాచ కర్మణ, ఆ చేసే పని మీదే ధ్యాస పెట్టాలి. శరీరం ఒక కర్మ చేస్తున్నప్పుడు మీరు అక్కడే ఉండాలి, ఆ క్షణంలోనే ఉండాలి. మైండ్ అటు ఇటు పోవద్దు. నడుస్తుంటే కేవలం నడవాలి, చూసినప్పుడు కేవలం చూడాలా, ఎవరినన్నా స్పర్శించినప్పుడు కేవలం ఆ స్పర్శలో ఒదిగిపోవాలా, ఏదన్నా వింటున్నప్పుడు వినడంతో ఒకటి కావాలి, ఏదైనా చేస్తున్నప్పుడు చేయడంతో ఒకటి కావాలి. అంటే యూ హ్యావ్ టు బికమ్ వన్ విత్ ద వర్క్, దెన్ యూ విల్ గెట్ ద బాడీ అవేర్నెస్. చేసే పనితో ఎప్పుడైతే నిమగ్నం అయిపోయి చేస్తారో, ఒక మమేకత్వంతో చేస్తారో, అప్పుడు మీకు శరీరంతో చేసే కర్మల పట్ల జాగృతిలోకి వస్తారు. ఇక సెకండ్ స్టేజ్ ఏంటి అంటే మైండ్ అవేర్నెస్. మనసు ఆలోచనల పట్ల ఒక జాగృతి. ఈ ఆలోచనల పట్ల జాగృతిలో ఎలా ఉంటారు? హౌ యూ విల్ బికమ్ అవేర్ ఆఫ్ యువర్ థాట్స్ అండ్ హౌ యూ విల్ బికమ్ అవేర్ ఆఫ్ యువర్ మెమొరీస్. ఈ ఆలోచన అనేది వచ్చినప్పుడు ఆలోచనల ఎంబడ పోవద్దు. ఒక సంఘటన గుర్తొచ్చింది, గతంకి సంబంధించిన ఒక సంఘటన గుర్తొచ్చింది. ఆ గుర్తొచ్చినప్పుడు దాని యొక్క డీటెయిల్స్లోకి వెళ్ళకూడదు. అది ఎందుకు జరిగింది, ఎవరి వల్ల జరిగింది, ఎలాంటి సిచ్యువేషన్స్లో జరిగింది, ఆ టైంలో నేను ఎలా రియాక్ట్ అయ్యాను, ఎదుటి వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు, ఎంత గొడవ జరిగింది, దానివల్ల నేను ఎంత డిస్టర్బ్ అయ్యాను, ఇలాంటి వేస్ట్ డీటెయిల్స్లోకి పోవద్దు. అది ఒకటి జ్ఞాపకం రాగానే దాన్ని అక్కడ వరకే ఆపేయాలి. ఆపేయాలంటే ఎలా ఆపేస్తారు? దాన్ని కేవలము జాగృతిలో ఉండి గమనించాలి, కేవలం చూడాలి. అంటే ఇప్పుడు ఎట్లా చూస్తారంటే, ఒక రోడ్ సైడ్ నిలబడి, ఒక రోడ్డు పక్కన నిలబడి ఆ వచ్చిపోయేటటువంటి ట్రాఫిక్ని మీరు ఎలా చూస్తారు, మీకు ఎలాంటి సంబంధం లేకుండా. అదేవిధంగా ఈ మనసులో కూడా ఆలోచనలు వస్తూ ఉంటాయి, ఒక ట్రాఫిక్ లాగానే వచ్చిపోతూ ఉంటాయి, ఒకదానికొకటి సంబంధం ఉండదు, ఒకదానికొకటి ఒక సిమిలారిటీస్ ఉండవు, ఏముండవు. అంత ఎట్లా అంటే ప్రతి వాళ్ళ మనసుని మనము అంతరంగికంగా వెళ్ళి చూసినప్పుడు ఒక మ్యాడ్నెస్ కనబడుతుంది. ఇప్పుడు ఒక పిచ్చి వాళ్ళకి ఒక మామూలు మనుషులకి పెద్ద తేడా ఏం లేదు. మామూలుగా బ్రతికే వాళ్ళు పిచ్చి వాళ్ళలాగా బిహేవ్ చెయ్యరు, బట్ వాళ్ళ మానసిక స్థితిని మీరు చూసినప్పుడు మ్యాడే కనబడుతుంది. ఒక ఆలోచన వచ్చిందనుకోండి, అది పోకముందే ఇంకో ఆలోచన వస్తుంది, అది పోకముందు ఇంకో ఆలోచన వస్తుంది. ఇట్లా థాట్స్ అనేవి ఓవర్వెల్మింగ్ అయిపోతాయి, థాట్స్ అనేది ఓవర్లాపింగ్ అయిపోతాయి. ఎప్పుడైతే ఈ యొక్క ఆలోచనలు అనేది ఓవర్లాపింగ్ అయిపోయినప్పుడు మీరు అందులో పడి కొట్టుకుపోతారు, ఆలోచనల యొక్క ప్రవాహంలో కొట్టుకుపోతారు. ఆలోచనల యొక్క ప్రవాహంలో కొట్టుకుపోవద్దు. మీరు ఒడ్డున కూర్చొని ఆ ప్రవాహాన్ని చూడాలి. ఒక నది ఒడ్డున కూర్చొని నదిని చూసినట్టు, సముద్రం ఒడ్డున కూర్చొని అలల్ని చూసినట్టు, అదేవిధంగా మనసులో వస్తున్నటువంటి ఈ యొక్క ఆలోచనలను కూడా కేవలం గమనించాలి. ఇలా గమనించినప్పుడు ఏమైపోతుందంటే మనసు పట్ల మీకు ఒక జాగృతి వస్తుంది. అంటే మనసు ఏ టైంకి ఎలా మారుతూ ఉంటుంది, ఎన్ని రకాల ఫ్లక్చుయేషన్స్ క్రియేట్ చేస్తూ ఉంటుంది, తర్వాత ఎన్ని రకాలుగా అది మనిషిని ప్రలోభపరుస్తుంది, ఎన్ని మాయలు క్రియేట్ చేస్తుంది, ఆ మనసు యొక్క యాటిట్యూడ్స్ ఏంటి అనేది మీకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. మీ మనస్సుకి మీరే జాగృతిలోకి రావాలి, మీ మనసుని మీరే అర్థం చేసుకోవాలి. ఇక హృదయ పరిధిలోకి వచ్చినప్పుడు ఇక్కడ భావాలు ఉంటాయి, ఇమోషన్స్ ఉంటాయి, ఫీలింగ్స్ ఉంటాయి, పర్సెప్షన్స్ ఉంటాయి, సెన్సిటివిటీకి సంబంధించినటువంటి ఇంద్రియాలకు సంబంధించినటువంటి కొన్ని అనుభవాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మనము ఒక జాగృత అవస్థలో దాన్ని చూడగలగాలి. ఎప్పుడైతే మనం ఒక జాగృత అవస్థలో దాన్ని చూస్తామో ఆటోమేటిక్గా మనం దాని నుంచి బయటకు వస్తాం. గుర్తుపెట్టుకోండి, ఒక బ్లైండ్గా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏంటి అంటే కళ్ళు తెరిచి మీరు ఏదైతే చూస్తున్నారో అది మీ నిజమైనటువంటి స్వభావం కాదు. ఈవెన్ కళ్ళు మూసుకొని మీరు
మీ శరీరాన్ని చూస్తున్నారు, మనసును చూస్తున్నారు, ఆలోచనలను చూస్తున్నారు, భావాలు చూస్తున్నారు. ఇవన్నీ మీరు చూస్తున్నారు అంటే అది మీరు కాదు కాబట్టే చూస్తున్నారు. మీరు అది ఒకటైపోతే మీరు దాన్ని చూడలేరు. ఈ యొక్క అండర్స్టాండింగ్ తర్వాత కొంచెము ఆ చూసేటటువంటి దృష్టిని మార్చుకోవాలి. ఇదివరకు మనసుని ఎలా చూశారు, తర్వాత ఇప్పుడు ఎలా చూస్తున్నారు, ఆ చూసేటటువంటి దృష్టి మారాలి. ఎప్పుడైతే మీరు ఈ శరీరం పట్ల, మనస్సు పట్ల, హృదయం పట్ల ఒక జాగ్రత్త అవస్థలో వస్తారో నెక్స్ట్ ఏముంటుంది, శ్వాస ఉంటుంది. ఈ శ్వాస వచ్చిపోతూ ఉంది. మీరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, మీరు దాన్ని చూసినా చూడకపోయినా, మీరు గమనించినా గమనించకపోయినా 24 hours అది వచ్చిపోతూ ఉంది. మీ శరీరంలోకి వస్తుంది, బయటకు వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే బాడీ, మైండ్, హార్ట్ అవేర్నెస్ మీకు వచ్చిందో నెక్స్ట్ శ్వాస పట్ల కూడా ఒక జాగృతిలో వస్తారు. శ్వాస యొక్క ఆవాగమనాన్ని గమనించాల. శ్వాస ఫస్ట్ లోపల పైనుంచి వస్తుంది, లోపలికి వెళ్తుంది. వెళ్ళినప్పుడు ఈ నాస్ట్రిల్స్ దగ్గర వేడి చల్లదనాన్ని చూడాలి. శ్వాస లోపలికి వెళ్ళినప్పుడు ఆక్సిజన్ లోపలికి వెళ్తుంది కాబట్టి చల్లగా ఉంటుంది. బయటకు వచ్చినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ బయటకు వస్తుంది కాబట్టి వేడిగా ఉంటుంది. ఈ వేడి చల్లదనాన్ని చూస్తూ చూస్తూ శ్వాస మెల్లిగా ఈ ఊపిరితిత్తుల వరకు వెళ్తుంది. ఇక్కడ ఒక ఫ్లక్చుయేషన్స్ జరుగుతూ ఉంటాయి. ఎక్స్పాన్షన్, కాంట్రాక్షన్ మీకు తెలుస్తుంది. మెల్లిగా అలా లోపలికి వెళ్ళగానే నాభి దాకా వెళ్తుంది శ్వాస, స్వాదిష్టాన చక్రం వరకు వెళ్తుంది. అక్కడికి వెళ్ళాక కూడా ఈ యొక్క కడుపు దగ్గర ఒక ఎక్స్పాన్షన్, కాంట్రాక్షన్ అబ్డామిన్ ఏరియాలో కూడా జరుగుతూ ఉంటుంది. దీని తర్వాత ఒక సెకండ్ మాయమైపోతుంది శ్వాస. ఈ మాయమైపోయి ఒక గ్యాప్ వస్తుంది. ఈ గ్యాప్ని కూడా చూడగలగాలి. మళ్ళీ ఆ ఒక్క సెకండ్ ఆగి మళ్ళీ పైకి వస్తూ ఉంటుంది, మళ్ళీ లంగ్స్ దగ్గరకు వస్తుంది, మళ్ళీ నాస్ట్రిల్స్లోకి వస్తుంది, మళ్ళీ అలా శ్వాస బయటికి వెళ్తుంది. ఇట్లా శ్వాస యొక్క ఆవాగమనాన్ని చూడాలి, కేవలం చూడాలి. ఆ శ్వాస పట్ల జాగృతి, దాని యొక్క ప్రక్రియ పట్ల జాగృతి, దాని యొక్క ఆవాగమనాన్ని పట్ల జాగృతి. ఎప్పుడైతే శరీరం పట్ల, మనసు పట్ల, హృదయం పట్ల, ఈ శ్వాస పట్ల జాగృతి వచ్చిందో నెక్స్ట్ స్టెప్కి వెళ్తారు. అప్పుడు ఇంద్రియాల పట్ల జాగృతి అంటే దృష్టి, శ్రవణము, తర్వాత సువాసన, రుచి, స్పర్శ, వీటి పట్ల ఒక జాగృతి వస్తుంది. వీటి పట్ల కూడా ఎప్పుడైతే ఒక జాగృతి వస్తుందో అప్పుడు మీరు నెక్స్ట్ మీ యొక్క నిజమైనటువంటి స్వభావం పట్ల మీరు జాగృతమవుతారు. ఎప్పుడైతే ఈ స్టెప్ బై స్టెప్ మీరు ఒక అవేర్నెస్ని తీసుకొచ్చుకొని సాధనలో ఎదుగుతూ ఉన్నప్పుడు అప్పుడు మీరు సంపూర్ణమైనటువంటి జాగృతిలోకి వస్తారు. ఈ యొక్క సంపూర్ణమైనటువంటి ఈ యొక్క జాగృతి స్థితిలో మీరు ఉన్నప్పుడు, పరిపూర్ణమైనటువంటి జాగృత అవస్థలో మీరు ఉన్నప్పుడు మీకు అక్కడ బుద్ధత్వం అనేది లభిస్తుంది. ఆ స్థితికి వెళ్తారు. సో బుద్ధత్వం అంటే ఏంటంటే సంపూర్ణమైనటువంటి జాగ్రత్త అవస్థ. అక్కడ మూర్ఛకి తావుండదు, అన్కాన్షియస్ స్టేట్కి తావుండదు. విజువలైజేషన్స్కి, ఊహలకి, కల్పనలకి, లేనిపోని మెస్మరిజమ్స్కి, అనవసరమైనటువంటి విషయ వాసనలకి, అరిషడ్ వర్గాలకి, అహంకారానికి అక్కడ తావుండదు. టోటల్గా మీరు ఒక ఏకాంతంలోకి వచ్చేస్తారు, ఏకత్వంలోకి వచ్చేస్తారు. ఒక మమేకత్వంతో, విశ్వంతో ఒక మమేకత్వంతో, విశ్వశక్తితో ఒక మమేకత్వంతో మీరు ఒక వన్ పాయింటెడ్నెస్లోకి వస్తారు. అక్కడ సంపూర్ణమైనటువంటి జాగ్రత్త అవస్థలో మీరు ఒక పరిపూర్ణత్వానికి వచ్చినప్పుడు మీకు శరీరము ఉండదు, బాడీ డిజల్యూషన్కి వచ్చేస్తుంది, విదేహీ అవస్థకు వస్తారు. మీరు బాడీ పట్ల ఎప్పుడైతే అవేర్ అవుతారో మీరు ఒక విదేహీ అవస్థ, దేహాతీత అవస్థకు వస్తారు. దేహ భ్రాంతి నుంచి బయటపడతారు. అంటే ఈ యొక్క భౌతిక శరీరం యొక్క అంతిమ సత్యాన్ని తెలుసుకుంటారు. ఇక మనసు దగ్గరకు వచ్చాక ఈ మనసు యొక్క మాయలని, మనసు యొక్క భ్రమలని ఇవన్నీ తెలుసుకున్నాక ఈ యొక్క మనసు యొక్క అంతిమ సత్యాన్ని తెలుసుకుంటారు.
ఇక హృదయ పరిధిలోకి వచ్చాక ఇమోషన్స్, ఫీలింగ్స్, భావనలు ఇవన్నీ గురించి అర్థం చేసుకున్నాక ఈ హృదయం యొక్క లోతుల్లోకి వెళ్ళేసి అక్కడ ఒక ప్రేమ, కరుణ, మానవత్వము ఇలాంటి క్వాలిటీస్ ఎలా ఉంటాయి అనేదాన్ని మీరు అనుభవిస్తూ తెలుసుకుంటూ ఆ యొక్క సత్యానికి పట్ల మీరు జాగృత అవస్థలో వస్తారు. తర్వాత ఇంద్రియాలతో కలిగేటటువంటి అనుభవాల పట్ల మీరు జాగృత అవస్థలో, ఇవన్నీ ఎప్పుడైతే మీరు ఒక శరీరం పట్ల, మనసు పట్ల, హృదయం పట్ల ఒక జాగృతిలో ఉన్నప్పుడు, జాగృత అవస్థలో వచ్చినప్పుడు వాటి యొక్క స్వభావం మీకు అర్థమైపోతుంది. ఎప్పుడైతే ఆ స్వభావం అనేది మీకు అర్థమవుతుందో మీరు దాని నుంచి బయటికి వస్తారు. బయట ఇమ్మీడియట్గా పడిపోతారు. ఇంకా మళ్ళీ మిమ్మల్ని శరీరం బాధ పెట్టదు, మనసు బాధ పెట్టదు, హృదయం బాధ పెట్టదు. మీరు టోటల్గా ఈ అన్నిటి పరిధి దాటి మీరు మీ యొక్క నిజమైనటువంటి స్వభావంతో ఒకటైపోతారు. మీరు మీ స్వయంతో ఒకటైపోతారు. మీ బుద్ధాహుడ్తో ఒకటైపోతారు. మీ లోపల ఉండేటటువంటి ఆ యొక్క బుద్ధత్వంతో ఒకటైపోతారు. మీ బీయింగ్తో, మీ యొక్క స్వభావంతో, మీ నేచర్తో మీ ఒరిజినల్ ఫేస్ మాత్రమే మిగులుతుంది. ఇన్నాళ్ళు మీరు ఒక భ్రమలో ఉన్నారు. ఏంటి అంటే ఈ శరీరమే నేను, మనసే నేను, ఇదే నేను, అదే నేను, ఈ ప్రపంచమే నేను అనుకొని ఒక భ్రమలో, మాయలో ఉన్నారు. ఈ మాయ పొరలన్నీ తొలగిపోతాయి, ఈ భ్రాంతులన్నీ వెళ్ళిపోతాయి. అప్పుడు మీ లోపల ఉండేటటువంటి మీ యొక్క బుద్ధత్వం అనేది ఒక జ్యోతిలాగా వెలుగుతుంది. ఈ అనవసరమైనటువంటి చెత్త చెదారం అంతా వెళ్ళిపోతుంది. ఈ సంపూర్ణమైనటువంటి జాగృత అవస్థలో వచ్చినప్పుడు ఒక పరిపూర్ణమైనటువంటి స్థితిని అందుకుంటారు. అప్పుడు ఈ శరీరము, మనసు, ఇంద్రియాల పరిధి దాటి, ఈ హృదయ పరిధి దాటి, ఈ శ్వాస పరిధిని కూడా దాటి మీరు మీ ఒరిజినల్ ఫేస్లోకి వెళ్ళిపోతారు. మీ నిజమైనటువంటి మీ స్వభావంతో ఒకటైపోతారు. అక్కడ ఎప్పుడైతే మీ యొక్క చైతన్య తత్వంతో, మీ యొక్క చైతన్య స్థితిలో మీరు స్థిరమైపోతారో, మీ లోపల ఉండేటటువంటి మీ యొక్క శక్తితో మమేకమైపోతారు. అప్పుడు లాస్ట్లో ఏమైపోతుందంటే, ఇప్పుడు మనం స్టార్టింగ్లో సాధన చేసేటప్పుడు ఇది ప్రాణము, చేతన, చైతన్యము, తర్వాత ఈ తత్వాలని చాలా చెప్తారు. బట్ వన్ స్టేజ్ విల్ కమ్. ఆ స్టేజ్లో ఏమైపోతుందంటే మీ లోపల ఉండేటటువంటి అన్ని కేంద్రాలలో, అన్ని సెంటర్స్లో ఉండేటటువంటి ఆ యొక్క శక్తి అనేది ఒక ఏకత్వంలోకి వచ్చేస్తుంది. ఇంకా విడిపోదు, టోటల్గా ఒక ఏకత్వంలోకి వచ్చేస్తుంది, వన్నెస్లోకి వచ్చేస్తుంది. వన్నెస్లోకి వచ్చినప్పుడు మీరు ఒక హయ్యెస్ట్ సెంటర్కి వెళ్ళినప్పుడు, మీకు ఒక క్రౌన్ సెంటర్కి వెళ్ళినప్పుడు, లేదంటే మీరు ఒక మీ యొక్క 6th సెంటర్కి వెళ్ళినప్పుడు అక్కడ మీకు ఏమైపోతుందంటే ఒక మమేకత్వం వచ్చేస్తుంది. అప్పుడు ఆల్ ఎనర్జీస్, శరీరంలో ఉండే సమస్త శక్తులన్నీ కూడా ఒక పాయింట్కి వచ్చేస్తాయి. ఆ పాయింట్కి వచ్చినప్పుడు ఏమైపోతుందంటే మీరు మీ స్వయంతో ఒకటైపోతారు. ఆ స్థితిలో మీరు వెళ్ళినప్పుడు మీకు అక్కడ శరీరము ఉండదు, ఏముండదు, అన్నీ వెళ్ళిపోతాయి. ఇవన్నీ ఎట్లా వెళ్ళిపోతాయి అంటే, ఒక చెట్టుకి ఈ యొక్క ఆకు పండిందనుకో, ఎండిపోయిందనుకో, లేదా ఎంత సహజంగా రాలి కింద పడిపోతుందో అంతే సహజంగా మీ శరీరం రాలిపోతుంది, మీ మనసు రాలిపోతుంది, మీ శ్వాస కూడా వెళ్ళిపోతుంది, ఆఖరికి మీ యొక్క హృదయం అనేది కూడా పడిపోతుంది. ఇవన్నీ ఏది ఉండవు, కేవలము ఒక ప్యూర్, ఒక క్రిస్టల్ క్లియర్ ఎనర్జీ మాత్రమే ఉంటుంది. ఆ స్థితిలో ఉన్న వాళ్ళకి అక్కడ వాళ్ళు ఏమైపోతారంటే వీళ్ళల్లో ఉండేటటువంటి ఆ యొక్క శక్తి అనేది ఈ యొక్క విశ్వశక్తిని అందుకొని ఆ యొక్క బుద్ధత్వాన్ని పొందుతుంది. ఇదే ఎన్లైటన్మెంట్. ఇదే బుద్ధుడు చెప్పినటువంటి నిర్వాణం. దీనికోసమే మనము ఈ ధ్యాన యాత్ర చేస్తున్నాము. ధ్యానం దగ్గరే ఆగిపోవద్దు ఎవరు కూడా. ధ్యానం అనేది జ్ఞానోదయానికి తీసుకెళ్ళాలా,
ధ్యానం అనేది సమాధి స్థితికి తీసుకెళ్ళాలి. అక్కడి నుంచి ఆత్మజ్ఞానానికి, దాని తర్వాత నిర్వాణ పదంలో మనిషిని నడిపించాలి. సో సంపూర్ణమైనటువంటి జాగ్రత్త అవస్థ యొక్క స్థితియే బుద్ధత్వము. అందుకే ఏమంటారు, అవేర్నెస్ ఈజ్ ద కీ అని చెప్పి అంటారు. కాబట్టి ప్రతి ఒక్క సాధకుడు, ప్రతి ఒక్క ధ్యాని నిజంగా ఇదే జన్మలో మీకు జ్ఞానోదయం పొందాలి అని ఉంటే, మీకు ఆ తపన ఉంటే, ఆ జీల్ ఉంటే ఇలా సాధన చేయండి, దాన్ని అందుకోండి. ధ్యానం ఏదో చేస్తున్నామంటే చేస్తున్నాం నామకే వాస్తే, పేరుకు మాత్రం ధ్యానం చేయకండి. నిజంగా ఆ ధ్యాన స్థితిని అందుకోండి. పేరుకు మాత్రమే ధ్యానులు కాకండి, నిజంగా ధ్యానులు కండి. అనుభవించి ధ్యానాన్ని తెలుసుకోండి. నిజంగా ధ్యానాన్ని అనుభవించి ధ్యానులు కండి. పేరుకు మాత్రమే స్పిరిచువల్ రూట్లో రాకండి, నిజంగా ఆధ్యాత్మికవాదులు కండి. ఆధ్యాత్మికత అంటే ఏంటో తెలుసుకోండి, దాన్ని అనుభవించండి, అలా ముందుకు వెళ్ళండి. సో బుద్ధత్వం అంటే ఏంటంటే సంపూర్ణమైనటువంటి జాగృతి, పరిపూర్ణమైనటువంటి జాగృతి. జాగృతి అనేది ఎప్పుడైతే ఒక పరిపూర్ణత్వానికి వస్తుందో, ఈ జాగృతి అనేది ఎప్పుడైతే ఒక సంపూర్ణత్వానికి వస్తుందో, ఒక వ్యక్తి అందుకునేటటువంటి ఒక సర్వోత్కృష్టమైనటువంటి ఉన్నతమైన స్థితి బుద్ధత్వం. కాబట్టి ఫ్రెండ్స్, దీన్ని అర్థం చేసుకొని ముందుకెళ్ళండి, సాధన చేయండి. ప్రతి ధ్యాని యొక్క అంతిమ లక్ష్యం ఇదే, ప్రతి సంసారి యొక్క అంతిమ లక్ష్యం ఇదే. ఇవాళ వాళ్ళు మూర్ఛలో బతకచ్చు, బంధాలు బాంధవ్యాలు ఇరుక్కోవచ్చు, ఈ జన్మలో వాళ్ళు మేల్కొనకపోవచ్చు, కానీ ఎన్ని జన్మలెత్తినా, ఎంత ప్రపంచంలో మునిగి తేలినా ఏదో ఒకనాడు ఈ మార్గంలోకి రావాల్సిందే, ఇంకా వేరే గత్యంతరం లేదు. కాబట్టి ఎవరైతే ఆల్రెడీ వచ్చారో, సాధన చేస్తున్నారో, వాళ్ళు ఈ బుద్ధత్వాన్ని చాలా త్వరగా పొందాలి. ఆ ఎన్లైటన్మెంట్ ప్రాసెస్లో ముందుకు వెళ్ళాలి. దానికి మార్గం ఏంటంటే జాగృతి జీవనం, అవేర్నెస్ లైఫ్. చేసే ప్రతి పని, మాట్లాడే ప్రతి మాట, ఆచరించే ప్రతి కర్మ, శరీరంలో కలిగే ప్రతి ఒక్క సంవేదన, శరీరంలో వచ్చే ప్రతి ఒక్క కదలిక చాలా జాగృతిలో ఉండాలి, అవేర్నెస్లో ఉండాలి. జాగృతి అనేది ఒక గోల్డెన్ కీ. అవేర్నెస్ ఇస్ ద గోల్డెన్ కీ టు ఓపెన్ ద ఇన్నర్ సీక్రెట్స్ అండ్ టు ఓపెన్ ద ఇన్నర్ వరల్డ్ అండ్ టు ఓపెన్ ద సీక్రెట్ ఆఫ్ ఎన్లైటన్మెంట్. సో ఫ్రెండ్స్, దీన్ని అర్థం చేసుకొని సాధన చేయండి. సో చివరిగా నా మాటలు ఇంత శ్రద్ధగా ప్రేమగా విన్నారు, మీ అందరికీ కృతజ్ఞతలు. అంతిమంగా మీలో కొలువై ఉన్నటువంటి ఆ యొక్క పరమ చైతన్యానికి నా ప్రణామములు.